మా బావగారు బర్త్‌డేకి గిఫ్ట్‌గా చాలా ఆప్షన్సే అనుకున్నాను. కానీ లాస్ట్‌కి హ్యాండ్ కాస్టింగ్ అయితే ఫిక్స్ అయ్యాను. ఇదే ఎందుకంటే ఇదైతే లైఫ్ టైమ్ మెమరీగా ఉండిపోతుంది ఇద్దరికి. ముందైతే పోజ్ ఎలా పెట్టాలి అనేది ట్రైల్ వేసుకుంటున్నారు. తర్వాత ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి. ఎందుకంటే మోల్డ్ నుంచి ఈజీగా హ్యాండ్స్ బయటికి రావడానికి. అండ్ 30 సెకండ్స్ టైం పెట్టుకుని ఆ మోల్డింగ్ పౌడర్ అనేది వాటర్లో మిక్స్ చేసుకోవాలి. ఈజీగా గట్టిగా అయిపోతుంది. అందుకని ముందే పోజ్ పెట్టుకుంటే ఈ టైంలో మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. కొంచెం సేపటికి మోల్డింగ్ పౌడర్ అనేది గట్టిగా అయినట్టు అనిపిస్తుంది. ఆ టైంలో చేతులు అయితే తీసేసి కాస్టింగ్ పౌడర్ అయితే మిక్స్ చేసుకోవాలి. దోశ బ్యాటర్ లాగా అదైతే వేసేసుకొని ట్యాప్ చేసుకోవాలి బబుల్స్ రాకుండా. ఒక 24 అవర్స్ దానికి రెస్ట్ ఇచ్చేసిన తర్వాత ఫుల్ గా డ్రై అయిపోయింది అనిపించినప్పుడు అన్మోల్డ్ చేసుకోవాలి. మోల్డింగ్ పౌడర్ సెట్ అయిపోయిన తర్వాత ఇలా కేక్ లాగా అయితే ఉంటుంది. ఈజీగా అన్మోల్డ్ చేసేయచ్చు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అంతా బాగానే చేసాం కానీ ఎందుకో బబుల్స్ అయితే క్రియేట్ అయిపోయినాయి. ఇంకా కిట్లో వచ్చిన టూల్స్ యూస్ చేసుకుని బబుల్స్ అయితే ఈజీగా క్లియర్ చేసేసాము. ఫుల్గా డ్రై అయిపోయిన తర్వాత పెయింటింగ్ అయితే వేసుకున్నాము. చాలా బాగా టర్న్అవుట్ అయ్యింది. ఎవ్రీథింగ్ లైన్స్, ఫింగర్ ప్రింట్స్ అన్ని డీటెయిల్గా బాగా పడ్డాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ గైస్.